అయితే యాక్చువల్‌గా 'అల్లు అర్జున్' గారి దగ్గర మీరు అంటే 'అల్లు అర్జున్' గారు చాలా సార్లు మీ పేరు చెప్పారు అవును. కాబట్టి అవును. అందరికీ ఒక అవును. పరిచయం. మీ ఇద్దరికున్న ఒక గుడ్ ఫ్రెండ్‌షిప్ అనేది కూడా తెలుసు. 'అల్లు అర్జున్' గారి మనస్తత్వం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది కూడా ఎదగాలి స్థాయి. అవును. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో ఉండిపోకూడదని. మీరు దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. అవును. బట్ మీ ఇద్దరికి అసల ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 'శిరీష్' బాగా క్లోజు. హ్మ్. వాళ్ళ బ్రదర్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. హ్మ్. 'శిరీష్' ద్వారా నాకు బన్నీ గారు, చరణ్ గారు బాగా పరిచయమయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పుడు సినిమాలోకి రాలేదింకా. హ్మ్. 'చరణ్' గారు కూడా. ఎవరు రాలే. అప్పుడు 'ఇంద్ర' ఫిల్మ్ అప్పటి నుంచి నేను 'శిరీష్‌తో క్లోజు. సో, హ్మ్. మేము ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాం. నేను హ్మ్. ఒక మెగా అభిమానిగా అలా హ్మ్. పరిచయం. హ్మ్. సో, వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాం. సో, అప్పుడు అంటే బిఫోర్ దే బికేమ్ స్టార్స్ నేను దగ్గరైపోయాను కాబట్టి మా రిలేషన్ అది ఇంకా హ్మ్. ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. బట్ కాకపోతే ఏంటంటే, వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత స్టార్స్ అవ్వకముందు ఒక రకంగా ఉంటది. బట్ అవును. స్టార్స్ అయిన తర్వాత ఏంటంటే, అంటే మనకే ఒక చిన్న రకమైన అంటే ఎందుకు అవును. రకరకాల మీటింగ్స్‌లో ఉంటారు, అవును. షూటింగ్స్‌లో ఉంటారు, అవును. బిజీగా ఉంటారు అని మీ ఆ చిన్న కైండ్ ఆఫ్ ఇది రాలేదు ఎప్పుడు మీకు? ఆ! బన్నీ గారు గాని, చిరంజీవి గారి ఫ్యామిలీలో గాని ఎవరు అలాగా స్టార్స్‌లా బిహేవ్ చేయరు హ్మ్. యాక్చువల్‌గా. అంటే నా పర్సనల్ ర్యాపోతో చెప్తున్నాను. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు స్టార్స్ అవ్వకముందు అలాగే ఉన్నారు. స్టార్స్ అయ్యాక స్టార్ అయ్యాక యాక్సెస్‌కి అంటే స్టార్ అవ్వకముందు వెంటనే ఎళ్ళిపోయి కలిసేవాళ్ళం. స్టార్ అయ్యాక ఒక గంట, 2 గంటలు మధ్యలో హ్మ్. వెయిట్ చేయడం, వాళ్ళ ప్రోగ్రాములు, షూటింగ్స్ అలా ఉంటాయేమో తప్ప హ్మ్. ఇంకా హ్మ్. దేంట్లోనూ నాకు పెద్ద తేడా అనిపించలేదు. కనిపించలేదు. అయితే యాక్చువల్‌గా ఈ సంవత్సరం అంటే గత ఒక 6 నెలలు చూసుకుంటే ఏంటంటే మెగా అభిమానులకి పండగని చెప్పాలి. అవును. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చలనచిత్ర సీమలో ఎప్పుడు ఏ తెలుగు నటుడికి రాని అవార్డేమో అవును. అల్లు అర్జున్ గారికొచ్చింది. అవును. నేషనల్ అవార్డు. అవును. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవును. వచ్చింది. సో, మరి అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు నాకు తెలిసి మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మీరే ఉన్నారక్కడ. అవును. అవును. సో, ఏంటి ఆయన ఎలా ఎలా స్పందించారు? ఏంటది అసల సో, ఆయన హి అంటే ఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే హ్మ్. ఆయనకి రావడం కన్నా మేము చెప్పాం దిస్ ఈజ్ ఫస్ట్ టైమ్. ఏంటి నిజంగా ఎవరు రాలేదంట. ఎందుకు రాలేదని? వచ్చి ఉంటుంది నిజంగా చూడు. లేదు బన్నీ రాలేదండి. ఇంతకుముందు ఎవరికి రాలేదు. ఇదే మీ ఫస్ట్ టైమ్. నిజమా? నిజం. దానికి ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎప్పుడు హ్మ్. కూడా ఆయన పర్సనల్ దానికన్నా హ్మ్. ఓ 'బాహుబలి' హిట్ అయితే చాలా హ్మ్. హ్యాపీ ఫీల్ అయిపోతాడు. హ్మ్. ఓ 'ట్రిపుల్ ఆర్' హిట్ అయిపోయి 'రాజమౌళి' గారి సినిమా అయినా ఏదైనా పాన్ ఇండియా సినిమా క్లిక్ అయితే హ్మ్. అలాగే చిన్న హీరోలు ఎవరన్నా అప్‌కమింగ్ స్టార్స్ హ్మ్. 'ఆడవి శేష్' గారి సినిమా హిట్ అయినా, 'నిఖిల్' గారి సినిమా హిట్ అయినా, 'నవీన్ పోలిశెట్టి' సినిమా హిట్ ఎవరి హిట్ అయినా సరే ఫస్ట్ ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతాడు. హ్మ్. ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైనా అచీవ్‌మెంట్ వస్తే అది ఆయన పర్సనల్ అచీవ్‌మెంట్. అది డబుల్ బొనాంజా. హ్మ్. అది ఇండస్ట్రీకి వచ్చింది. ఆయన ఆయనకి పర్సనల్‌గా వచ్చింది. పర్సనల్‌గా సో, గూడా వచ్చింది. హి ఈస్ వెరీ హ్యాపీ. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అంటే మాటల్లో మధ్య మధ్య బన్నీ అంటారు. బన్నీ అంటారా? బన్నీ గారు అని పిలుస్తారా? ఎలా అంటే ఉంటది? మాకు ఇద్దరికి బన్నీ అనే ఇది ఉంది. బట్ సభాముఖంగా ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక 100,00,00,000 స్థాయికి వెళ్ళిపోయిన స్థాయి. హీరో. ఆయన సినిమా రేపు 'పుష్ప 2' ఈ కోట్లు చేయొచ్చని. సో, దాన్ని మట్టుకు మేము బన్నీ గారు అంటాం. ఇప్పుడు బన్నీ అన్నప్పుడు వద్దు కాదు అనలేదు. బన్నీ గారు అన్నప్పుడు కంటిన్యూ చేయాలనలేదు. అదే మా స్నేహం. సో, హి ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చుట్టూ ఉన్నోళ్ళతో కలిసిపోయే మా ఇద్దరి ఫస్ట్ ఇది కూడా అలాగే స్టార్ట్ అయింది. స్టార్ట్